ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసి 9 రోజులు కావస్తూ ఉంది. మరో 11 రోజుల్లో ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటర్ దేవుడు తన పని తాను పూర్తి చేసి యథేచ్ఛగా తన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. నేతల భవిష్యత్తు ఈవీఎంల రూపంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుచున్నాయి. 4వ తేదీ ఎప్పుడొస్తుందా ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నటువంటి పార్టీలు తాము గెలుస్తామంటే తామే గెలుస్తామంటూ వారి వెర్షన్ వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఈసారి అధిక సంఖ్యలో ఓట్లు పోలు కావడం, అదేవిధంగా యువత, వృద్ధులు, మహిళలు పెద్ద మొత్తంలో పోలింగ్లో పాల్గొనడం ప్రక్రియ మాత్రం అధికార పార్టీ కలిసి వస్తున్నటువంటి సంకేతాలను వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తుంటే, పెరిగిన పోలింగ్ శాతం గత చరిత్ర చూసుకుంటే ప్రభుత్వాలు మారడానికే ఇవి దోహదపడతాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం మాత్రం ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ తరుణంలో ప్రస్తుతం పెరిగినటువంటి పోలింగ్ శాతం ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకునేది స్వచ్ఛందంగా రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఏ విధంగా అధికార పార్టీకి దోహదపడతాయనే విషయం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శంకర్ మనతో ఉన్నారు. చూస్తే ప్రస్తుతం మునుపెన్నడూ లేనటువంటి ఒక పోలింగ్ పర్సెంట్ నమోదు కావడం, అందులో వృద్ధులు, మహిళలు, యువత పెద్ద మొత్తంలో ఓట్లు పాల్గొనడం, ఈ పోలింగ్ పెరగడం మాత్రం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజన ఆంధ్రప్రదేశ్ కానీ ప్రభుత్వాలని మారే దిశగా ఆ ఓట్లు దోహదపడ్డాయి. కానీ ఈసారి మాత్రం అధికార పార్టీకి అది కలిసి వస్తుంది అంటున్నారు. అది నిజమేనా? మరి ఈరోజు ఏదైతే ఈ ఓటింగ్ శాతం పెరిగిందో అది మా పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 2019లో ఆ రోజు చూసుకుంటే ఓటింగ్ శాతం పెరిగింది, అలాగే తెలంగాణలో కూడా పెరిగింది, ఉమ్మడి ఆంధ్రాలోని. ఆ రోజు కూడా మరి ఓటింగ్ శాతం పెరగడం వల్ల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వగలిగారు రెండోసారి. ఈ పోలింగ్ శాతం పెరగడం అనేది జనరల్గా ప్రభుత్వానికి వ్యతిరేకత అనుకుంటాం. కానీ ఈరోజు మా జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ, ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ ఇవన్నీ చూస్తే మాకు అనుకూలంగా ఉంది. మేము తప్పకుండా 151 పై స్థానాలతో గెలుస్తామన్న ధీమా మాకు ఖచ్చితంగా ఉంది. చూస్తే ప్రస్తుతం సర్వీస్ ఓట్లు ఉద్యోగస్తులు అందరూ కూడా సైలెంట్గా ఎప్పుడు ఓటు వేసే అవకాశం వస్తుందా, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఓట్లు వేసే ప్రక్రియ అది అలాగా ప్రచారం జరుగుతుంది. అయితే ఉద్యోగస్తుల్లో కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే. అయినప్పుడు కూడా మేము కూడా వాళ్ళకి వివరించాం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది. అప్పుడు కూడా అందరు ప్రజల తాలూకా ఆరోగ్యాలు కాపాడాలి, ఈ ప్రజల తాలూకా ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో రిక్రూట్మెంట్ చేసి వైద్య శాఖలో అద్భుతమైనటువంటి ప్రాణాలు కాపాడినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. 2 సంవత్సరాలు పోతే ఇంక 3 సంవత్సరాల్లో ఈ పవర్ వచ్చిన తర్వాత ఆక్యుపేషన్ చేయడం, మళ్ళీ ఇది 2-3 నెలలు ముందుకు రావడం, ఇవన్నీ చూస్తే 2.5 సంవత్సరాలు మాత్రమే మేము పరిపాలన చేసాం. ఈ 2.5 సంవత్సరాల్లో మేము దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పరిపాలన కొనసాగించాం. ఆ పరిపాలన వెనక కేవలం తాయిలాలే తప్ప ఇప్పటి వరకు అభివృద్ధి అనేది పూర్తిగా గాలి కొదిలేశారని నినాదంతో కూటమి విస్తృతమైన ప్రచారం చేసింది. ల్యాండ్ టైటింగ్ల విషయంలో రైతుల్ని, అదేవిధంగా యువత, నిరుద్యోగం, ఎక్కడ ఉపాధి కలవు, ఇట్లాంటి అంశాలన్నింటిని కూడా ఇది ఫోకస్ పెట్టి మొక్కడు అంటే కూటమి ముందుకెళ్ళింది. కానీ వైసీపీ కేవలం సంక్షేమం మాత్రమే ఒక ఆయుధంగా ముందుకెళ్ళి, మేము సంక్షేమం కాదు, ఆ కూటమి మా మీద లేనిపోని ప్రచారాలు చేస్తూ వచ్చింది. ఈవేళ మేము ఎదుర్కొన్నటువంటి షడ్యంత్రం అంటాం. షడ్యంత్రం అంటే 7 రకాలైనటువంటి వ్యక్తులు మా మీద ఈవేళ దాడి చేశారు. ఎప్పుడు కూడా ఈ దేశ చరిత్రలో లేదు. ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క ఈనాడు రామోజీరావు, ఒకనాడు ఇది అలాగే షర్మిల, అలాగే బీజేపీ, జనసేన, అనేక మంది ఈవేళ మా మీద కక్ష కట్టి ప్రయత్నం చేశారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు పత్రికా విభాగంలో ఉన్నారు, ఈ రాష్ట్ర చరిత్రను చూడండి, లేదా ఈ దేశ చరిత్రను చూడండి. మేము ఈవేళ వచ్చిన వెంటనే ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదట అపాయింట్ చేసినటువంటి సుబ్రహ్మణ్యం కమిటీ ఉందో దాన్ని తీసుకున్నారు. అలాగే వైద్య శాఖలో సుజాతరావు కమిటీని ఏర్పాటు చేశాం, దాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చేయాలి, పేదరికాన్ని పోగొట్టాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలకి సరస్వతి పుత్రులుగా తయారు చేయాలి, వాళ్ళని ఉన్నత స్థితికి పంపించాలనే ఆలోచనతో మేము ఈవేళ ఏదైతే 45,546 పాఠశాలలు ఉన్న అన్నింటిని కూడా ఈవేళ మేము నాడు నేడులో మోడరైజేషన్ చేసాం. ఆ ప్రక్రియ గతంలో ఎప్పుడైనా ఇవి కూడా సాధారణ ప్రజలు ఆకట్టుకునే పరిస్థితులు, కేవలం సంక్షేమం ఏదైతే పెన్షన్ విధానం కానీ,
అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ కానీ అంటే సంక్షేమ పథకాలు వాటికి మాత్రమే కనెక్ట్ ఉండే ఈసారి ఆయన పాలనపై విరక్తి చెంది కూటమికి పట్టం కట్టాలన్నటువంటి ఉద్దేశం నేపథ్యమే ఈరోజు పోలింగ్ శాతం పెరిగిందన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. అది చాలా తప్పండి. మేము వచ్చిన వెంటనే 1,34,000 మంది సచివాలయ ఉద్యోగులు మేము అపాయింట్ చేసాం. పరిపాలనని గ్రామస్థాయికి తీసుకెళ్ళాం. అలాగే వికేంద్రీకరణ చేసాం. ఎక్కడో ఉన్నటువంటి రాజధానిని మేము బాగోలేదు, అది సరైన అవగాహన లేకుండా కట్టారు, దానివల్ల లాస్ అయ్యామని చెప్పి ఇవాళ మేము 3 రాజధానులు వికేంద్రీకరణ చేయాలని. ఆ విషయంలో కేవలం ప్రకటనే తప్ప కూడా ఎక్కడ కూడా కార్యాచరణ జరగలేదు. రాష్ట్రంలో ఈరోజు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ విషయం పేరు పెట్టుకొని ఎవరైనా ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కనుక ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఆ పేరెత్తితేనే చాలా అవమానంగా అసహ్యంగా మాట్లాడు. మేము చేసేటువంటి ప్రతిపాదనని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఏమీ లేని దగ్గర రాజధాని కన్నా ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యి ఉన్నటువంటి విశాఖపట్నం రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, విమానాశ్రయం, లేకపోతే ఈ రైల్వేస్ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ రెడీగా ఉన్న రాజధాని ఎంచుకోవడం మనిషి ఈవేళ ఏమీ లేని దగ్గర రాజధాని ఎంచుకోవడం వల్ల వేల కోట్ల రూపాయలు మనం తెచ్చి కట్టేటువంటి పరిస్థితి లేదు. రేపు వచ్చేటప్పుడు కూటమి కూడా మళ్ళీ అదే మాట అంటున్నారు. అది చాలా అవమానకరం. ఎందుకంటే అది జరగనటువంటి పని. కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఆ రాజధాని తయారవ్వాలంటే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇది కూడా అభివృద్ధి చెందాలంటే అన్ని రకాలుగా రెడీగా ఉన్నటువంటి రాజధాని చేస్తే బాగుంటుంది విశాఖపట్నాన్ని. ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తరాంధ్రే అభివృద్ధి చేయాలా? ఉన్న 2 ప్రాంతాలు రాయలసీమకు రాజధాని ఇస్తున్నాం. మరి అలాగే అక్కడ శాసన రాజధాని ఉంటుందని చెప్పాం. 3 ప్రాంతాలకి సమాన ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకంటే 1956లో ఆ వేళ విశాఖపట్నంలోని కూడా రాజధాని విశాఖపట్నంలో పెట్టాలని పెద్ద ఎత్తున జరిగినటువంటి సందర్భం ఉంది. మనం దీని నుంచి వచ్చినప్పుడు, ఉమ్మడి మద్రాసు నుంచి వచ్చినప్పుడు మరి అవన్నీ ఆలోచన చేయకుండా ఈ శివరామకృష్ణ ఇచ్చినటువంటి కమిటీని కానీ మిగతా కమిటీలు కానీ నెగ్లెక్ట్ చేసి కేవలం వ్యాపార రీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారంతోనే రాజధానికి వెళ్ళారు తప్ప అక్కడ సామాన్యంగా జరిగేటువంటి ప్రాంతం అయితే కాదని నా ఉద్దేశం. చూస్తే కనుక 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి ఒక సర్వే దోహదపడింది. ఈరోజు అదే ప్రశాంత్ కిషోర్ వైసీపీకి బద్ధ శత్రుగా మారి ఐపాక్ టీంనే ఆరాధిస్తూ వారి పొగడ్తల్లో మునిగి తేలుతున్నట్టు జగన్మోహన్ రెడ్డికి పరాకాష్ట దగ్గరలోనే ఉందని చెప్పి ఆయన ఒక హెచ్చరించారు. అదంతా కూడా ఆయన ఆలోచన. ఎప్పుడు కూడా పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మేము చేసేది అంతా కూడా సంక్షేమం, ప్రజల పక్షాన, అవినీతి లేకుండా, ఎక్కడా కూడా అధికార దాహం లేకుండా మేము పరిపాలన చేస్తూ ఉన్నాం. ఈవేళ ప్రజలు మాకు ఎందుకు ఓటు వేయరండి? 66.36 లక్షల మంది వృద్ధులకు మేము పెన్షన్లు ఇస్తున్నాం. అలాగే మహిళలకు చేదోడిచ్చాం. నిర్భాగ్యమైనటువంటి మహిళలు భర్త చనిపోయో, తండ్రి చనిపోయో, సరైనటువంటి అవగాహన లేనటువంటి ఆ మహిళలకి మేము ఇవాళ చేయొచ్చు ఇచ్చి ఆదుకున్నాం. ప్రజాస్వామ్యంలో ఆ విశ్వసనీయత ఓటర్కి ఉంటుందా? ఆ క్షణం వాళ్ళు ఆలోచిస్తారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఈవేళ పిల్లల విద్య కానీ, ఆ వృద్ధులకు కానీ, మహిళలకు కానీ అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా మేము ఇవాళ మంచి చేయడం జరిగింది. ఉపాధి కల్పనలో రాష్ట్రం అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం ఉంది. యువత తీవ్ర ఆగ్రహంలో వాళ్ళు జనరల్గా ఆగ్రహపడుతున్నారు. కానీ మేము మూలపేట పోర్టింగ్ రెడీ చేస్తున్నాం. అలాగే మేము స్కిల్ హబ్బులు పెట్టాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాం, శిక్షణ ఇచ్చాం. మీరు చరిత్ర చూసుకోండి. దేశ చరిత్రలో ఈ 77 సంవత్సరాల్లో 4 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇక్కడ ఇవ్వగలిగారు. కానీ మేము వచ్చిన తర్వాత 2.31 లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఈవేళ అనేక మంది పిల్లలు ఈ ఉద్యోగాల్లో వెళ్ళినటువంటి సందర్భం ఉంది. అయితే ఫ్యాక్టరీలు కట్టలేదు, చేయలేదంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు మేము ఆవేళ సమ్మిట్ పెట్టాం విశాఖలోని. ఆవేళ 13 లక్షల కోట్ల రూపాయలకి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు అందరూ ముందుకు వచ్చారు. ఎక్కడ కూడా ఏది కూడా కార్యాచరణ జారించే పరిస్థితి కూడా MOM అయ్యాయి, ఈ ఒప్పందాలు అయ్యాయి. మనం పెడుతున్న టైంకి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. మేము ఖచ్చితంగా రానున్న కాలంలో మేము ఫ్యాక్టరీల మీద, పిల్లలకి ఉపాధి కల్పించడం మీద, యువతకి అన్ని అవకాశాలు కల్పించడం మీద మా దృష్టి ఎక్కువగా ఉంటుంది. పోలింగ్ అయిపోయిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ శిబిరాలన్నీ కూడా వెలవెలపోవడానికి కారణం ఏంటి? టీడీపీ శిబిరాలన్నీ కలకల్లాడడానికి కారణం ఏంటి? మేము ఎప్పుడు కూడా వెలవెలపోలేదు. మేము ఎంతో ధైర్యంగా ఉన్నాం. ఎందుకంటే మేము అభివృద్ధి చేసాం, సంక్షేమం చేసాం, ప్రజల్లోకి వెళ్ళాం, గడప గడపకి వెళ్ళాం, సిద్ధంకి వెళ్ళాం. అన్ని విధాలు మేము ప్రజల ముందు ఉన్నాం. మేము ఎవరైనా అవినీతి చేసామని కానీ, మా ఉద్యోగస్తులు ఎవరైనా ₹1 తీసుకున్నట్టు కానీ ఎవరైనా చెప్పగలరేంటి? అంటే సంవత్సరం నుంచి గడప గడప కావచ్చు ఇటువంటి సంక్షేమం చెప్పుకుంటూ పోయారు. కానీ చివరి అంకంలో టీడీపీ వర్సెస్ వైసీపీ 2024 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉంటారనుకున్న నేపథ్యంలో
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఈరోజు జనసేన సైనికులు అందరూ కూడాను కూటమి పట్టం కట్టేందుకు అహర్నిశలు శ్రమించడం వైసీపీ పార్టీకి ఈరోజు మింగుడు పడ్డం. మేము అంతా ధైర్యంగా ఉన్నామండి. ఎందుకంటే మేము చెప్పిందే చేస్తాం. 2014 మేనిఫెస్టో తీసుకోండి. ఇంకా డీప్గా వెళ్ళి చెప్పాలంటే 1951లో కానీ 1957లో కానీ 56లో 57లో కానీ అలాగే 61, 62లో కానీ దేశ చరిత్ర చూసినట్లయితే మేనిఫెస్టోలు ఆ 3 ఎలక్షన్లో మాత్రమే బాగా చేశారు అన్ని రాష్ట్రాల్లో. తర్వాత నుంచి ఇప్పుడు వరకు ఏ రాష్ట్రంలో కూడా ఈ మేనిఫెస్టోని 99% అమలు చేసిన రాష్ట్రాలు ఏదీ లేదు. ఆ వాగ్దానాలు ఇచ్చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వదిలేయడం ఇవన్నీ చేశారు. మేము అలా కాకుండా మేము నీతిగా నిజాయితీగా చెప్పింది మాత్రం చేసుకొని వెళ్ళాం. ఇవాళ 99.5% మేనిఫెస్టో హామీలు చేసినటువంటి ఏకైక ఘనత ఈ మా జగన్మోహన్ రెడ్డిది, మా ప్రభుత్వం అని చెప్పి ఈ సంవత్సరం కూటమికి అధికార పార్టీ ప్రతినిధులకి మధ్య జరిగినటువంటి ఏదైతే ఈ వార్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 2019 శ్రీకాకుళం జిల్లాలో పునరావృతం అవుతుందా లేకపోతే అది తిరగబడే పరిస్థితి? మేము క్లీన్ స్వీప్ చేస్తామన్న ధైర్యం మీద మేము ఉన్నామండి. ఎందుకంటే ప్రజలంతా మా వెంట ఉన్నారు. అందుకే పోలింగ్ శాతం పెరిగింది. ఈవేళ రాత్రి 10, 11 దాకా ప్రజలు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా బారులు తీరి ఉన్నారంటే జగనన్నను సీఎం చేసుకోవాలి, మళ్ళీ జగనన్నను గెలిపించుకోవాలి, మన బిడ్డల తాలూకా ఆరోగ్యం కాపాడుకోవాలి, లేకపోతే బిడ్డల తాలూకా విద్యను కాపాడుకోవాలి, పేదరికాన్ని నిర్మూలించాలి. 11.77% ఉన్నటువంటి పేదరికం 4.19కి తెచ్చి తేగలిగాం మేము. ఎవరైనా ఈ దేశంలో తేగలిగారండి? 2019లో జగన్ చరిస్మా, 2024లో అది లేదు, కేవలం వైఎస్ఆర్ పార్టీ చరిస్మా అంటే నమ్ముతారా? 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి రారు, టీడీపీ వస్తుందని ప్రచారం జరిగిందండి. కానీ అది అయ్యిందేంటండి? ఎప్పుడు కూడా మేము మంచి చేయాలనే ఆలోచనతో ఉంటాం. మాకు పైన దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల తాలూకు ఆశీస్సులు ఉన్నాయి. మేము కానీ అన్యాయం చేసామని మేము అనిపిస్తే ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు. అది కూటమి గెలుస్తారని ఏకేపిస్తారా? ఓటమి మేము ఏకేపించమండి. ఎందుకంటే మేము మరి అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు, లేకపోతే మేము ప్రజల్ని మోసం చేయలేదు. 2014లో మేనిఫెస్టో ఇచ్చి ఏం చేశారండి? అవేళ ఏదైనా 87,612 కోట్లు రైతు రుణమాఫీ అన్నారు, ఇచ్చారండి? 14,205 కోట్ల రూపాయలు రుణమాఫీ మహిళలకు అన్నారు, ఇచ్చారండి? ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇచ్చారేటండి? లేకపోతే ఏది ఇవ్వలేదు. లేదు ప్రతి నగరం కూడా హైటెక్ సిటీ అన్నారు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ అయిందేటండి? లేదు ప్రత్యేక హోదా అన్నారు, తెచ్చారేటండి? ఈవేళ ప్రత్యేక హోదా లేదు. వైసీపీ కూడా ప్రత్యేక హోదా కోసం 5 ఏళ్ళు వాళ్ళకి సమయం సరిపోయినట్టుంది. అసలు ఆ ప్రస్తావన కాదండి. మేము ఏం చెప్పాము? ఆవేళ ఎంపీలు మేము 25కి 25 గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో మన తాలూకా అవసరం ఎక్కువగా ఏర్పడితే మేము మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తెస్తా ఉన్నాం. అంటే మీరు తురుపుబొక్క అయితే అంటే పార్లమెంట్లో సరైన డిజిట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వాళ్ళ బలం తక్కువగా ఉంటే మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పటికీ కూడా అనేక పర్యాలలో ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రత్యేక హోదా మీద గట్టిగా పట్టుబట్టారండి? ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు తీసుకోవాలి? ఈవేళ ప్రత్యేక హోదా వచ్చుంటే ఈవేళ ఈ రాష్ట్రం అంతా పరిశ్రమలు ఉండేవి. ఆ 2 ముగిసిన అధ్యాయాలను 2 పార్టీలు కూడా ఏకీపించే కట్ చేస్తే 2014లో ఈ విభజన ఆంధ్రప్రదేశ్కి అనుభవైన రాజకీయ నాయకుడు కావాలని చంద్రబాబు నాయుడు గెలిపించిన ఈ రాష్ట్ర ప్రజలు 2019 ఎలక్షన్లో ఒక్క అవకాశం జగన్కి ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం కూటమి అభ్యర్థిని లీడ్ చేసిన చంద్రబాబు నాయుడు ఇది చివరి అవకాశంగా కూటమి వైపు ఆ గాలి వీసింది. వాస్తవం అందులో ఏమీ లేదండి. ప్రజలు ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఓటు వేసినటువంటి వ్యక్తి ఇప్పటికీ ఏ పార్టీకి వేసారో చెప్పట్లేదు. కారణం ఏంటంటే కాన్ఫిడెన్షియల్. నేను ఏది మంచి చేస్తే వాళ్ళకి వేసానన్న నమ్మకం ఆ ఓటర్లో ఉంది. ఇప్పుడు వరకు రేపు ఈ బాక్సులన్నీ నిప్పిదాకా కౌంటింగ్ అయ్యేదాకా ఎవరు దేనికి ఓటేశారో తెలియనటువంటి పరిస్థితి ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇది ఒక అద్భుతమైనటువంటి అంశము. రాష్ట్ర ప్రజలకి, ఎన్నికల అధికారులకి, కలెక్టర్లకి అందరికీ ప్రశాంతంగా మీకు టీవీ మీడియా వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రశాంతంగా ఎన్నికలు జరిపినందుకు. థ్యాంక్ యూ సార్. చూస్తే ప్రస్తుతం మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ మాత్రం భిన్నంగా ఉండబోతున్నాయి అనడానికి పెరిగినటువంటి ఓటింగ్ శాతం ఏదైతే ఉందో ఆ పోలింగ్ ప్రక్రియ మాత్రం అధికార పార్టీకి కలిసి వస్తున్నటువంటి అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ మాత్రం తన సీక్రెట్ని మెయింటైన్ చేసేడే తప్ప ఏ పార్టీ వైపు కూడా కొంగు కాయలేదనడానికి జరిగినటువంటి ఈ సైలెంట్ ఓటింగ్ అది ఎవరికి కొంప ముంచుతుందన్నటువంటి పరిణామాలు మాత్రం ఇప్పుడు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటువంటి తరుణంలో జూన్ 4వ తేదీన ఆ ఈవీఎంలు ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠత నెలకొన్నటువంటి 2 పార్టీలు, ఓవైపు అధికార పార్టీ, మరోవైపు కూటమి, 2 పార్టీల అభ్యర్థులు మాత్రం నరాలు
తెగేటటువంటి ఉత్కంఠత ప్రస్తుతం ఉంది. పెరిగినటువంటి పోలింగ్ శాతం అధికార పార్టీ కలిసి వస్తుందని ఉంది. అదేవిధంగా చేసినటువంటి సంక్షేమం ఎక్కడా అవినీతికి తావలేకుండా వృద్ధులకి ఉపాధి కల్పనలో కూడా ముఖ్యమంత్రి పెద్దపేట వేశారు. ఈసారి అధికారంలో కనుక వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చడంలో కూడా తనదైన శైలిలో తన పోరాటం సాధిస్తారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావాలన్నటువంటి ఆశాభావాన్ని శంకర్ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.